కంపెనీస్ అన్నీ క్లౌడ్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నాయి ఈ వీడియోలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. మీరు ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా పవర్ అవుటేజ్ వస్తుందేమో ఒక 2 or 3 days అని చెప్పేసి జనరేటర్ కొనుక్కొని ఇంట్లో అయితే పెట్టుకోలేము. ఎందుకంటే జనరేటర్ కొనడానికి అయ్యే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపెక్స్ చాలా ఎక్కువ, అలానే దాన్ని మేనేజ్ చేయడానికి అయ్యే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఓపెక్స్ కూడా చాలా ఎక్కువ. సో కాస్ట్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం జనరేటర్ కొనకుండా ఇన్ కేస్ రియల్గా పవర్ అవుటేజ్ వచ్చింది అంటే ఒక జనరేటర్ రెంట్కి తెచ్చుకొని యూస్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం. కంపెనీస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే థింక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కామర్స్ కంపెనీ సెటప్ చేస్తున్నారు అనుకుందాం. మీ మెయిన్ గోల్ వచ్చేసి వీలైనన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ని మీ వెబ్సైట్ ద్వారా సెల్ చేసి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం మీ యొక్క మెయిన్ గోల్. కానీ క్లౌడ్ టెక్నాలజీస్ కంటే ముందు ఏం జరిగేదంటే ఈ కామర్స్ కంపెనీని మేనేజ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాని సెటప్ చేయడానికి ఒక పెద్ద స్పేస్ని రెంట్కి కానీ పర్చేస్ కానీ చేసి దానికి ముందు కొంచెం సెక్యూరిటీ గార్డ్స్ని మనం డిప్లాయ్ చేసి అండ్ పవర్ కనెక్షన్ ఇచ్చి నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పెట్టి నెట్వర్క్ ఇంజనీర్స్ని హైర్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇంజనీర్స్ని హైర్ చేసి లైక్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్స్ని కూడా హైర్ చేసి ఒక పెద్ద డేటా సెంటర్ని మనం రన్ చేయాల్సి వచ్చేది. సో ఇలా చేస్తున్నప్పుడు మన కంపెనీ యొక్క మెయిన్ గోల్ అనేది డీవియేట్ అయిపోయి మనది డేటా సెంటర్ మెయింటెనెన్స్ లాగా అయిపోయేది అనమాట. సో ఇలాంటి టైంలో క్లౌడ్ టెక్నాలజీ ఎప్పుడైతే యూసేజ్లోకి వచ్చిందో కంపెనీస్ అన్నీ క్లౌడ్కి షిఫ్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి కాస్ట్ అనేది చాలా బాగా ఆప్టిమైజ్ అయింది. అండ్ ఇంతకుముందు ఇన్ఫ్రాని సెటప్ చేయడానికి అయ్యే మంత్స్ ఆఫ్ టైము ఇప్పుడు మినిట్స్లోకి వచ్చేసింది. సో కంపెనీస్కి ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ కాస్ట్ టైము ఎఫర్ట్స్ పరంగా. కాబట్టి కంపెనీస్ అన్నీ క్లౌడ్కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. కొత్తగా వచ్చే ఏ కంపెనీ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్రాని క్లౌడ్లోనే సెటప్ చేస్తున్నారు. సో క్లౌడ్ అనేది ఒక మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది. మీరు ఐటీలో ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు క్లౌడ్ గురించి నేర్చుకొని అర్థం చేసుకోవాల్సిందే.